మీకు ఎవరి మీద ఏమైనా అనుమానం ఉందా? మీకు అభిమానం ఉంటుంది సార్, కానీ అది ఇప్పుడు ప్రాపర్గా అది ఇంకా కరెక్ట్గా తెలుసుకోకుండా చెప్పడం కుదరదు కదా సార్. అవును ఉంది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వై దిట్ ఈస్ నాట్ బీయింగ్ బ్లేమ్డ్? మన సీఎం గారు, మన తెలంగాణ సీఎం గారు ఉన్న చోట ఎక్స్ సీఎం గారు చంద్రబాబు నాయుడు సార్, వాళ్ళందరూ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు జరిగినాయి. The same CM sir who is saying that yes, what's wrong in the action taken against Allu Arjun అని చెప్పేవారు మన సీఎం గారు. ఆయన సందర్భంలో, ఆయన ఇలాంటి సందర్భంలో then what do you mean to say we have to take action on our CM or the other పెద్దవాళ్ళ మీద మనం తీసుకోవచ్చా? చెప్పండి. ఏది ఇంకొకసారి అనండి, ఫస్ట్ ఘటన ఏమంటారు? సార్ సెకండ్ విషయానికి సార్, ఒక ఐపీఎస్ ఆఫీస్ని పెట్టుకుని స్విమ్మింగ్ పూల్లో ఒక సీన్ చేయడం, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఒక పోలీస్ ఆఫీసర్ మీద కానీ పొలిటీషియన్ మీద కానీ ఇలాంటి స్టోరీస్ ఒకవేళ వాళ్ళు తప్పులు అనేది అన్ని చోటలో జరుగుతుంది, అన్ని డిపార్ట్మెంట్స్లో జరుగుతుంది. సో చాలా మంది మీరు ఎట్లా అంటున్నారు, ముకుంద్ వరదరాజన్ అని ఒక మేజర్, ఆయన దేశానికి చేసిన త్యాగాన్ని ఫిలింలో కదా మీరు తీశారు. ఎంతమందికి ముకుంద్ వరదరాజన్ గురించి తెలుసు? అమరన్ అని ఒక ఫిలిం తమిళ్లో వచ్చింది, తెలుగులో డబ్ అయ్యి వచ్చింది అనుకుంటా. ఎంతమందికి ముకుంద్ వరదరాజన్ గురించి తెలుసు? సార్, సినిమా ఈజ్ అ మీడియా వేర్ పీపుల్ సమ్ టైమ్స్ ఎక్స్ప్రెస్ దేర్ క్రియేటివిటీ. లేని విషయాల్ని ఒక కల్పన చేస్తున్న ఒక విషయం ఉంది. అది కాకుండా ఉన్న విషయాన్ని తీస్తున్న విషయాలు కూడా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. సో showing one particular IPS officer who is not good anedi, it doesn't mean that they are trying to attack the police department. Police department ledante manam ledu. They are the saviors of our of the people. They are public servants. They are our saviors. Law department, police department edaithe sari. But daniki ఇది నేను అడుగుతున్నాను, దానికోసం ఏంటి పోలీస్ రివెంజ్ తీసుకుంటున్నారా అన్నట్టుగా అడుగుతున్నారా? అలా తీసుకుంటే కూడా ఇది ఏ విధానంలో న్యాయం సార్? అది ఎందుకని మీరు వాళ్ళతో అడగాలి. అది నేను ముందే చెప్పాను. నేను వచ్చిన రీజన్, ఐ బిలాంగ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఐ నో దట్ ఫ్యామిలీ. అండ్ అందరూ ఒకవేళ మీరు అనవచ్చు అల్లు అర్జున్ గారు ఇస్ ఎ నెపో కిడ్ అని అనవచ్చు. హీ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ కదా సార్. ఎన్ని ఫిల్మ్స్ ఆయన వర్క్ చేశారు. దో దే హ్యావ్ గాట్ ది బ్యానర్ ఆఫ్ గీతా ఆర్ట్స్. 1972 నుంచి గీతా ఆర్ట్స్ ఉంది మనకి తెలుసు. కానీ ఇంతకు ముందు వరకు మేబీ గంగోత్రి ఫిలింలో ఇంట్రడ్యూస్ అయ్యారు అనుకుంటా అల్లు అర్జున్ గారు. గంగోత్రి నుంచి ఆర్య అది ఇదని టోటల్గా వచ్చిన తర్వాత పుష్ప 2021లో రిలీజ్ అయింది. 2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 గ్లోబ్ అంటే ఆల్ ఓవర్ ద నేషనల్ లెవెల్ అంత పెద్ద, దిస్ వాస్ ద ఫిలిం విచ్ రీచ్ ద పీక్ ఆఫ్ కలెక్షన్, రైట్? అండ్ హీ రిసీవ్డ్ ద నేషనల్ అవార్డ్ ఫర్ పుష్ప. సో ఫ్రమ్ బీయింగ్ అ తెలుగు ఆర్టిస్ట్, he's getting converted into a pan-India artist and he's making his iconic stamps everywhere he goes. నాకు తెలుసు సార్, కేరళలో ఎంతమంది, అంటే మన అందరికీ తెలిసిన విషయం, కేరళ పీపుల్ హౌ దే ఆర్ ఫాండ్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. ఐ నో, ఐ హావ్ సీన్ పీపుల్, దే జస్ట్ డై టు వాచ్ హిమ్ డాన్సింగ్ అండ్ ఆల్ హిస్ ఫిలిమ్స్ సేమ్ లాంగ్వేజ్లో తెలుగులోనే కేరళలో కూడా రిలీజ్ అయింది. బాకీ ఉన్న వాళ్ళు ఎందుకు రాలేదు అనేది దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లమ్ సార్, బికాస్ ఐ పర్సనలీ వాంటెడ్ టు కమ్ అండ్ ఫేస్ ద మీడియా అండ్ ఐ వాంటెడ్ టు రైజ్ అ క్వశ్చన్. సార్, ఇది ఎట్లా అంటే టాటా ఇండికా కార్ కొనుక్కున్నారు, మీరు టాటా ఇన్నోవా కార్ కొనుక్కున్నారు, మీరు స్ట్రీట్లో నడిపిస్తున్నారు కార్ని, బండి ఏదో పొరపాటు యాక్సిడెంట్ అయిపోయింది. ఇన్నోవా యాక్సిడెంట్ అయింది కదా, టాటా కంపెనీ మీద కేసు వేద్దామంటే ఎట్లా? అది
సార్ పర్మిషన్ తీసుకోలేదని ఎలా చెప్తున్నారు సార్? సార్ he's a so that cannot be, that has to be decided by the court or whatever. కేసు నడుస్తుంది కదా. That cannot be possible, sir. No, sir. No, sir. I humbly say definitely he must have informed and he would have informed, sir. Inform cheyaleka radaniki chance ledu, sir, because it is a premiere happening on December 4th, right? He has come with his family. ఒక సెలబ్రిటీ ఇప్పుడు ఆయన ఒకవేళ ఇన్ఫార్మ్ చెయ్యక ఆయన ఒకవేళ వస్తున్నారంటే ప్రమాదం మనకి కాదు ఆయనకే. డెఫినెట్లీ హీ వుడ్ హావ్ ఇన్ఫార్మ్డ్ అండ్ హీ వుడ్ హావ్ కమ్. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఛాన్సే లేదు సార్. చెప్పండి. Sir, we definitely feel sorry. I have a doubt. It is not naturally ఏదో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా కూడా నాకు అనిపించట్లేదు. Somebody would have done something to that lady అని అనిపిస్తుంది. Maybe she might have been planned plot. ఇలా ఒక సార్ చాలా సినిమాలో మనం చూస్తున్నాము పొలిటీషియన్ సైడ్ నుంచి కానీ అదే ఏమంటారు పెట్రోల్ వేసేసుకుని నేను పలానా నా అంటే తలెవరి కాగా మా హెడ్ కోసం నేను ప్రాణం వదిలేస్తున్నాను అది ఇది అంటారు కదా. అమ్మాయి చనిపోయి అని అనలేదు సార్. సంబడి కుడ్ హావ్ డన్ టు హర్ ఆల్సో సార్. ఒక ఫుల్ రష్ లో అందరూ చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? గుడిలో ఉన్నాము, ఎవరో పొరపాటు అక్కడి నుంచి ఏదో ఒక ప్రాబ్లం చేస్తే కూడా మొత్తం రచ్చరచ్చ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఆ పొరపాటు చేసే వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తున్నారు లేదు అనేది మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు, సి ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంట్ దెన్ హీ మస్ట్ నాట్ బి ఫైల్డ్ అండర్ దీస్ సెక్షన్స్. సెక్షన్ 105 or 118(1) ప్రకారం అది న్యాయమే కాదు. ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ అ ప్లాన్డ్ థింగ్, వై దిస్ షుడెంట్ బి అ ప్లాన్డ్ థింగ్? అక్కడ ఒక ప్రాబ్లం అయ్యింది, ఒక అమ్మాయి చనిపోయింది, పాపం బాబు హాస్పిటల్లో ఉన్నాడు. This is just to bring a bad name upon a family. Sir, this is not a matter of money, kada? Geeta Arts Company దగ్గర కానీ అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ దగ్గర లేని డబ్బు లేదు. This is a matter of power అని అనిపిస్తుంది. ఇది maybe see, I look at it as a very positive way. Mr. Allu Arjun has been very decent because ఇప్పుడు he has got arrested. ఎవరిని అరెస్ట్ చేశారు? అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. సో హీఈస్ ద పర్సన్ అక్యూజ్డ్ అని ఒక పేరు మీద అల్లు అర్జున్ గారిని పిలుస్తున్నా, కరెక్టా? సో ఆయన ఇది ఇట్లా అది అట్లా అని చెప్పొచ్చు. నేను ఇట్లా ఏం చేయలేదు, అలా జరగలేదు, ఏం చెప్పాలో అది మట్టుకే ఆయన చెప్పారు. He said, ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? ఆఫ్టర్ హీ గాట్ రిలీజ్డ్ ఇంటర్వ్యూ బెయిల్లో ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్పారు? నేను దీని గురించి ఐ వాంట్ టు రిజర్వ్ మై కమెంట్స్ ఆన్ దిస్. ద మీనింగ్ ఇస్ ఐ హ్యావ్ సంథింగ్ టు సే. నాకు చెప్పడానికి కొన్ని ఉన్నాయి, కానీ ఐ వాంట్ టు రిజర్వ్ ఇట్. దట్ ఈస్ ద మీనింగ్. విచ్ మీన్స్ ఐ హ్యావ్ సంథింగ్ టు సే బట్ ఇట్ విల్ నాట్ బి ప్రాపర్ టు సే. ఇప్పుడు ఏదైతే హైకోర్టు డిసైడ్ అవ్వాలి కదా, కోర్టే డిసైడ్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది. So this is what I look at it. That lady's accident should I call, or I take even the freedom of saying that lady could have been murdered. ఏది థియేటర్ లోపల జరిగిందంటున్నారా? సరే సార్, ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. అస్యూమ్ లోపల జరిగిందో బయట జరిగిందో, ది ప్లేస్ ఆఫ్ ద ఇష్యూ ఇస్ నాట్ అ మ్యాటర్. ఇష్యూ జరిగింది కదా, అంతవరకు నిజం. ఆ అమ్మాయి చనిపోయింది, అది ఒకటే నిజం. ప్రస్తుతం మన చేతిలో ఉన్నది అది ఒకటే నిజం. మై థింగ్ హియర్ ఇస్, ద పాయింట్ దట్ ఐ వాంట్ టు మేక్ ఇస్, హౌ క్యాన్ దిస్ బీ కనెక్టెడ్ టు అల్లు అర్జున్ అండ్ దట్ టు సెక్షన్ 105 and 118(1). దట్ ఈస్ మై క్వశ్చన్ హియర్. రేపు నేను ఒక షో పాడుతున్నాను,
ఓకే, ఇక్కడే అనుకోండి, ఏదో ఒక పాడుతున్నాను, మీ మధ్యలో ఏదో ఒక చిన్న పొరపాటు జరిగింది, ఏదో ఒక గొడవ కానీ, సమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్, దీనికి నా మీద కేసు వేస్తే ఏ విధంలో అది న్యాయం? హౌ కెన్ ద స్టేట్ గవర్నమెంట్ డూ దిస్? దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కాల్ ఇట్ యాజ్ ద ప్రే ఆఫ్ పొలిటికల్ ఇంజస్టిస్. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఏ విధంలో ఇది కరెక్ట్? అండ్ ఐ విల్ సీ అవర్ ఆనరబుల్ సీఎం, అవర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ హస్ మెన్షన్డ్, సినిమా వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను సార్, పుష్ప రైస్, దట్ ఈస్ పార్ట్ 2, రఫ్లీ అట్లీస్ట్ ఇట్ హ్యాస్ కలెక్టెడ్ ఆల్మోస్ట్ 1000 crores. 18% జిఎస్టీ ఇస్తున్నాం కదా, ఎక్కడికి వెళ్తుంది సార్? మన స్టేట్ గవర్నమెంట్ కదా వెళ్తుంది. ఎవరికి పే చేస్తున్నాం? Is not a person like Allu Arjun a star? Is he not contributing anything to the government? Tell me, is he not contributing anything to the government? Pushpa ani oka idi Allu Arjun garu aa Pushpa entire project nunchi just subtract Allu Arjun garu. Do you think Pushpa will have any weightage? Evaru పేరు మీద ఆ ఫిల్మ్, ఆ బ్రాండ్ అట్లా డెవలప్ అయింది సార్? చెప్పండి. ఇది గవర్నమెంట్కి కదా ఈ 18% జిఎస్టీ వెళ్ళిపోతుంది. Did I answer your question? చెప్పండి. ఛాన్సెస్ ఉందా లేదా అనేది నా క్వశ్చన్. ఉంది అని నేను చెప్పలేదు, ఛాన్సెస్ ఉన్నాయి సార్, అదే నేను అడిగాను. ఓకే ఓకే దట్స్ వాట్ ఇస్ మై క్వశ్చన్. దేర్ ఇస్ ద పాయింట్ యూ హ్యావ్ కమ్. అలాంటి విషయంలో చాలా జనాలు వస్తున్నారు, చాలా విషయాలు జరుగుతున్నాయి, జరిగి ఉండొచ్చు. But why this particular issue has been not 100% treated as an accident? That is my question. If you want to call it as an accident, stay 100% on that and say it is an accident. Or, sir, ఇది మీరే చెప్తున్నది కాంట్రవర్సీగా ఉంది అంటే మీరు అడుగుతున్నా, మిమ్మల్ని నేను పర్సనల్గా ఏమనలేదు సార్. ద కంటెంట్ వాట్ యు ఆర్ టాకింగ్ నేను అడుగుతున్నాను. 100% 2 choices. Could be, sir, could be voluntarily, because to bring a defame upon Mr. Allu Arjun, this could have been also murder. ఆ అమ్మాయికి తెలియకుండా maybe she might have got involved. Somebody would have planned some kind of conspiracy is what is I'm thinking. How can Allu Arjun be held responsible directly, sir? ఇది దర్యాప్ అంటే కెన్ యూ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్ సార్? కొంచెం అర్థం. 100% సార్, 100% దిస్ ఇస్ నాట్ బీయింగ్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేటెడ్. సరే, రిమాండ్లో పెట్టారని అంటారు కదా, రిమాండ్లో 15 days రిమాండ్లో ఎందుకు సార్? ఆ 15 days ఏం అడగబోతున్నారు? వెన్ దట్ పర్టికులర్ పర్సన్ ఇస్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, వాట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ సార్? జడ్జిమెంట్ ఇంకా రాలేదు కదా. హీ హెస్ కమ్ అవుట్ ఇన్ బెయిల్. 4 weeks ఇంటరిమ్ బెయిల్ కదా ఇచ్చారు. నో, ఐఎమ్ సేయింగ్, if you have to, sir, this is treated under cognizable offense, where a police has got the right to arrest the person without any warranty. That is what has happened now. In what way? Why should police go into his bedroom and did not even allow him to have his breakfast? ఎందుకు సార్ ఏదో ఒక క్రిమినల్ పని చేసినట్టుగా ఆయన్ని బెడ్రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేయడం ఎందుకు సార్? సో దట్ ఈస్ నాట్ సార్. నేను చెప్పిన ఆస్పెక్ట్ ఏంటంటే, దట్స్ మై గెస్ సార్. దట్స్ వాట్ ఆవిడ. సరే సార్, if you want to call it as an accident, why should Allu Arjun garu be arrested under section 105, 118(1)? That is my question. If you want to call it as a planned thing, in what way Allu Arjun is responsible to it? And one more thing, sir, what is Allu Arjun garu's profession? He's an actor. So for example, I am a singer, sir. Which are the areas where I can go? Stage, recording studios, these are all my working areas kada sir. ఒక రికార్డింగ్ స్టూడియో కానీ, ఒక ప్రోగ్రామ్ జరుగుతున్న స్టేజ్ కానీ, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారో అక్కడ కానీ, దే ఆర్ ఆల్ మై వర్కింగ్ ప్లేసెస్.
అలా ఆయన 3 సంవత్సరాలు కష్టపడి హార్డ్ వర్క్ చేసి జనాల కోసం ఇచ్చిన ఒక ఎంటర్టైన్మెంట్, ఈవెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ బిజినెస్ ఆల్సో, ఇన్వెస్ట్మెంట్ ఆల్సో, వాట్ ఎవర్. సో వాట్స్ రాంగ్? హీ డిడ్ నాట్ గో టు ఎనీ ప్లేస్ వేర్ హీఈస్ నాట్ సపోజ్ టు గో. అక్కడ పోకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు అని ఒక చోటకి అల్లు అర్జున్ గారు వెళ్ళలేదు. హీ వెంట్ టు సీ ద ఫిలిం, హీ వెంట్ టు సీ ద ప్రీమియర్ ఆఫ్ హిస్ ఫిలిం. he has worked hard. And సార్, చాలా మంది హీరోలు ప్రొడ్యూసర్ కష్టపడి ఇన్వెస్ట్ చేసి ఫిలిం తీస్తే ఒక హీరో అనేవారు ఆయన బాధ్యత అన్నమాట ఆ ఫిలిం ప్రమోషన్స్ కోసం ఒక ప్రొడ్యూసర్కి హెల్ప్ చేయాల్సింది. చాలా హీరోస్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. అంటే చాలా మంది చేస్తున్నారు, చాలా మంది చేయట్లేదు. దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం హ్యాపెనింగ్ టు ద ప్రొడ్యూసర్స్. ఎంతో కష్టపడి వైఫ్ తాళి గీలి అది మొత్తం బంగారం, అది ఇది ఇల్లు గిల్లు అన్ని అమ్మేసి ఎంతో మంది కష్టపడి ఫిలిం తీస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.